ఇక ఈ క్రమంలోనే దేవి సింగ్ కూతురు సోనం తన చదువులు పూర్తవగానే తన తండ్రి ప్లైవుడ్ కంపెనీలో మేనేజర్గా పనిచేయగా సోనంకి తనకన్నా 5 ఏళ్లు చిన్నవాడైన కుష్వాక్తో మంచి పరిచయం ఏర్పడింది. దీంతో కుష్వాక్ సోనంని అక్క అని పిలుస్తూ తన ఇంటికి వెళ్లి రాఖీ కూడా కట్టించుకునేవాడు. అంతేకాకుండా దేవి సింగ్కి కుష్వాక్ పై ఉన్న నమ్మకంతో ఫ్యాక్టరీ పనుల్ని తనకే అప్పగించేసి ఇతర ప్లేసెస్కి గానీ ఫంక్షన్స్కి గానీ వెళ్తూ ఉండేవాడు. ఇక అలా రోజులు గడిచే కొద్దీ కుష్వాక్కి రాఖీ కట్టడం సోనంకి చాలా బాధగా అనిపిస్తుండేది. ఎందుకంటే కుష్వాక్ పనితనం, అతని పర్సనాలిటీకి అట్రాక్ట్ అయిన సోనం తనని తమ్ముళ్లా కాకుండా ప్రియుడ్లా చూసుకోవాలనుకుంది. అలా సోనం కుష్వాక్కి 2 సంవత్సరాలు రాఖీ కట్టిన 3వ సంవత్సరం నుండి అంటే 2024 నుండి తనకి రాఖీ కట్టేందుకు నిరాకరించింది. అంతేకాకుండా తన మనసులో ఉన్న ప్రేమని కుష్వాక్కి చెప్పడంతో మొదటగా కుష్వాక్ షాక్కి గురైన ఆ తర్వాత వచ్చిన అవకాశాన్ని వదులుకోకూడదని సోనం ప్రేమని ఒప్పుకొని అప్పటి నుండి వీరిద్దరూ క్లోజ్గా ఉండడం మొదలెట్టారు. అలా కొద్ది రోజులకే వీరిద్దరూ ఫిజికల్గా కూడా కలుస్తూ తమ బంధాన్ని మరింత బలపరుచుకుంటూ వచ్చారు. ఇక 2024 కల్లా సోనంకి 25 ఏళ్ళు అయి ఉండడంతో ఇంట్లో వారు తనకి పెళ్లి చేయాలని ఒక అబ్బాయిని వెతకడం మొదలెట్టారు. కానీ సోనం మనసులో కుష్వాక్ ఉన్న కారణంగా తను ఏ అబ్బాయిని ఒప్పుకోకపోవడంతో తన తల్లిదండ్రులకి సోనం పెళ్లి చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే సోనం జాతకాన్ని ఒక స్వామీజీకి చూపించగా అందుకు అతను సోనం జాతకంలో కుజదోషం ఉందని, ఆ దోషానికి పరిష్కారం దొరకాలంటే అబ్బాయి జాతకంలో కూడా కుజదోషం ఉండేవాడినే చూడాలని చెప్పడంతో ఇందోర్లో రఘువంశీ కులానికి సంబంధించిన మ్యాట్రిమోనీ ఉందని తెలుసుకొని దేవి సింగ్ అక్కడికి వెళ్లి సోనం ఫోటో మరియు డీటెయిల్స్ నిచ్చి కుజదోషం ఉన్న అబ్బాయినే చూడమని చెప్పడంతో మ్యాట్రిమోనీ వారు పేపర్లో యాడ్స్ ఇవ్వడం మొదలెట్టారు. ఇక ఆ యాడ్ చూసిన ఒక వ్యక్తి దేవి సింగ్ ని కలిసి తమ బంధువుల అబ్బాయి అయిన రాజా రఘువంశీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ చేస్తున్నాడని, అతనికి కూడా కుజదోషం ఉందని, మీరు ఓకే అంటే అమ్మాయిని చూసేందుకు తీసుకొస్తానని చెప్పగా ఈ విషయం సోనంకి తెలిసి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది.